రే శ్రీకర్, ఏంట్రా ఈ పనులు? వదలు. అమ్మా, అమ్మా, అది అసలు నేను ఎందుకు వచ్చానంటే కీవు ఇదిగో ఈ తాళం కోసం వచ్చాను. చిలకొచ్చి కీ ఎత్తుకుపోయి అవని దగ్గర పడేసింది, అందుకే రావాల్సి వచ్చింది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం కథలు చెప్తున్నావయ్యా బాబు? ఏయ్, కథలేంటి, నిజం కాదా? ఆపరా నువ్వు. చిలకేంటో పావేంటో ఏం అర్థం కావడం లేదు. ఇది ప్రతిసారి ఏదో రకంగా నిన్ను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. హలో అత్తగారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. నేను మీ ఇంటికి రాలేదు, మీ అబ్బాయే నా దగ్గరకొచ్చాడు. నేనంటే ఎంతో అభిమానం చూపించే చిలక కూడా మా ఇద్దరిని కలపాలని అనుకుంటుంది. మీరు మాత్రం విడదీయాలని అనుకుంటున్నారు. రేయ్, ఇంకొకసారి నువ్వు దీంతో చనువుగా ఉండడం చూశానంటే బావుండదు. ఆఫీస్కి బయలుదేరు, వెళ్ళు. మీ అందరి పీడ మాకు ఎప్పుడు వదులుతుందో ఏంటో. మీ గురించి నేను చాలా గొప్పగా విన్నానండి. 10 ఊళ్ళకి ప్రత్యక్ష దైవం అని. ఇప్పుడు మీరు అమ్మవారిని తీసుకుని మీ ఊరు వెళ్ళగలుగుతున్నారా? మీ జనాలకి మీ మొహం చూపించే ధైర్యం చేయగలుగుతున్నారా? మీరు చేస్తున్న తప్పులకు, చెడు సావాసాలకి మీ కుటుంబం కష్టాల పాలయ్యింది, మూల్యం చెల్లించుకుంటుంది. ఆ జంటను కలపండి. అది జరగదు. నేను కలుపుతానుగా. మేడం, మేడం మీ గురించి వెయిటింగ్. మీరు రాగానే రమ్మన్నారు. మ్యామ్, కలవమన్నారంట. నిన్న మీరిద్దరూ రాలేదు, ఏమయ్యారు? ఎక్కడికెళ్లారు? అవని నన్ను అడవికి తీసుకెళ్ళింది మేడం. అడవికా? ఎందుకు? అమ్మవారి ఆభరణాల విషయంలో తనకు కొన్ని మీ మీద అనుమానాలున్నాయి, అందుకే తీసుకువెళ్ళింది. అడవంతా వెతికాం, అందువల్లనే రాలేకపోయాం. ఏం బుద్ధవని నీది? ఏమైంది? ప్రతిసారి నన్నెందుకు అనుమానిస్తున్నావు? ఎందుకు శ్రీకర్ ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నావు? సాడిస్ట్లా తయారవుతున్నావు. నేను శాడిస్ట్నైతే నువ్వు సైతానువా? మైండ్ యువర్ వర్డ్స్ అవని. నువ్వేదో నీతిమంతురాలవైనట్టు మాట్లాడుతున్నావేంటి? నీ నాటకాలు బయటపడే సమయం దగ్గర పడింది. నీ గురించి బయట పెడతాను, ఈ సమాజం నుంచి తరిమి కొడతాను. బాస్ నన్న మర్యాద కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నిన్ను తొందరపడి తన మీద చేయి చేసుకోవడం కరెక్ట్ కాదు మేడం. తను నా గురించి మాట్లాడింది కరెక్టా? ముందు మీరు ఒక మాట జారారు కాబట్టే తను కూడా జారింది. అయినా మాటకి మాట సమాధానం ఉండాలి, కానీ చేయి లేపడం కరెక్ట్ కాదు. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. పెళ్లిలోగా తను మీ గురించి నిజాలతో, ఆధారాలతో నిరూపించలేకపోతే తనంతట తనే తన మాంగళ్యాన్ని వదులుకుంటానని శపథం చేసింది. అవునా? శభాష్ అవని, ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. అయితే తొందరలోనే తాళిని నువ్వే తెంచుకోవడానికి సిద్ధంగా ఉండు. తను నా మీద చేయి చేసుకోబోతే అడ్డం పడేంత ప్రేమ నా మీద ఉంది. మనసు చాటున ఉంది, బయటపడ్డం లేదు. థ్యాంక్స్ బావా.
మధ్య జరుగుతున్న యుద్ధంలో నేను నలిగిపోతున్నాను. ఏమైంది? ఆభరణాల విషయంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. దైవం వలన మనుషులకు పరీక్షలు రావడం సహజం. మనుషుల వలన దైవానికి పరీక్షలు ఎదురు కావడం ఏంటి? దైవం ఎందుకు కోరుకుంటుంది? ఇంకా ముందు ముందు అటువంటి ఆభరణాలు ఇంకెన్ని దొంగతనానికి గురి కాబోతున్నాయో ఏంటో. దీనికి పరిష్కారం ఎలా దొరుకుతుంది? పరిష్కారం చూపగలిగేది ఒక్కటే. ఏంటది? తాళపత్రాలు. పెద్దావిడ గారికి ప్రాణగండం ఉందని తెలిసింది వాటి వలనే. శ్రీకర్ గారికి ప్రమాదం ముంచుకొస్తుందని తెలిసింది వాటి వలనే. కుటుంబం అల్లకల్లోలం అయిపోతుందని తెలిసింది వాటి వలనే. మీ జీవితంలో అగాధం ఏర్పడబోతుందని తెలిసింది వాటి వల్లనే. ఎటువంటి ప్రమాదం గురించైనా ముందుగా హెచ్చరించేది తాళపత్ర గ్రంథాలే. అవి గట్టమనేని వేదవతి గారి వంశంకు వరాల వంటివి. తాళపత్రాలను చూస్తేనే పరిష్కారమైన పరిహారమైన దొరుకుతాయి. కానీ ఈ సమయంలో మనం ఆ ఇంటికి వెళ్ళి ఈ విషయం చెబితే అత్త ఒప్పుకోదు. చెప్పకుండా వెళ్దాం. ఎవరికి తెలియకుండా అందులో ఏం రాస్తుందో చూసొద్దాం. పదండి, రండి. అవ్వా వద్దు పూజ, వద్దులు పూజ. నా బంగారం మనల్ని చూసిందంటే బొంద పెడుతుంది. వెళ్ళిపో పూజ, వెళ్ళిపో. వెళ్ళిపో పూజ, వెళ్ళిపో, వెళ్ళిపో. ఏమైంది బంగారం? ఎందుకు కొట్టావు? పూజ ఎవరు? దాని గురించి ఎందుకు కలవరిస్తున్నావు? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చంపి పచ్చడి పెడతాను. పడుకో. సరే పూజ. నిహారిక, నిహారిక, పడుకో పడుకో పడుకో. పడుకో.